పాకిస్తాన్ ప్లేస్లో ఐస్లాండ్ టీ20 వరల్డ్ కప్ ఆడబోతుందా? ఆల్రెడీ బంగ్లాదేశ్ పక్కకెళ్ళి ఆడుకుంటుంది. మరి పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? ఇండియాతో మ్యాచ్ ఆడకపోవడానికి వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటి? కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేసే దమ్ముందా పాకిస్తాన్కి? లేదా కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న పిచ్చి భ్రమంలో, పిచ్చి ఆలోచనల్లో బతుకుతుందా పాకిస్తాన్? అసలు ఏం జరుగుతోంది ప్రస్తుతానికి? నెక్స్ట్ ఏం జరగబోయే ఛాన్స్ ఉంది? ఆ డీటెయిల్స్ అన్ని ఒకసారి చూద్దాం. మనం రీసెంట్గా ఐస్లాండ్ క్రికెట్ బోర్డు కూడా ఐస్లాండ్ క్రికెట్ నుంచి కూడా ఒకటి ట్వీట్ చూసాం. అంటే ఎక్స్లో వాళ్ళు పోస్ట్ చేశారు, తాము ఈగర్గా వెయిట్ చేస్తున్నామని పాకిస్తాన్ నిర్ణయం కోసం. పాకిస్తాన్ ఎప్పుడైతే తప్పుకుంటుందో వాళ్ళని రీప్లేస్ చేసి మేము కూడా ఆడతామని వాళ్ళు ఏదో సరదాగా పోస్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఆ పోస్ట్ నిజం అవ్వాలని అయితే చాలా మంది సోషల్ మీడియాలో కోరుతున్నారు. పాకిస్తాన్ని పక్కకు తీసేసి ఐస్లాండ్ తీసుకురండి, ఐస్లాండ్ని ఆడించండి, అది బెటర్ అని చెప్తున్నారు. వెల్కమ్ టు క్రిక్మేషో, నేను డివిఆర్. సో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుంచి అయితే రెస్పాన్స్ ఇంకేమీ రాలేదు, ఎటువంటి అప్డేట్ కూడా అఫీషియల్గా ఐసీసీకి అయితే రాలేదు ఈ వీడియో షూట్ చేసే టైం వరకు. ఎందుకంటే ఆల్రెడీ పాకిస్తాన్ గవర్నమెంట్ అఫీషియల్గా అనౌన్స్ చేసింది తాము ఇండియాతో క్రికెట్ మ్యాచ్ ఆడట్లేదు. టీ20 వరల్డ్ కప్లో ఫిబ్రవరి 15న టీ20 వరల్డ్ కప్లో ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది, అది కూడా కొలంబోలో. సో మరి ఈ మ్యాచ్ని తాము బాయ్కాట్ చేస్తూ మిగతా మ్యాచ్లన్నీ ఆడతామనైతే పాకిస్తాన్ గవర్నమెంట్ ప్రకటించింది. సో దీనిపై ఐసీసీ కూడా రెస్పాండ్ అయింది. ఐసీసీ ఏమని రెస్పాండ్ అయింది అంటే, మాకు పీసీబీ నుంచి అఫీషియల్గా ఎటువంటి సమాచారం రాలేదు, అది వచ్చిన తర్వాత పాకిస్తాన్ కూడా మరొకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఐసీసీ నిబంధనలకు ఇది విరుద్ధము, సెలెక్టివ్గా మ్యాచెస్ ఆడతామంటే కుదరదు, మీరు మీ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని కూడా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కేవలం ఒక క్రికెటర్స్కి సంబంధించిన విషయమే కాదు, ఎంతోమంది ఆడియన్స్కి సంబంధించినటువంటి విషయం, పాకిస్తాన్లో ఉన్నటువంటి లక్షలాది మంది అభిమానులకు కూడా సంబంధించినటువంటి విషయము. ఇది గ్లోబల్గా కూడా మిగతా దేశాలన్నీ పార్టిసిపేట్ చేస్తాయి. ఐసీసీ యొక్క టోర్నీని సక్సెస్ఫుల్ అవ్వడానికి మిగతా దేశాల పార్టిసిపేషన్ ఎలా ఉంటుందో పాకిస్తాన్ది కూడా అలానే ఉండాలి, ఆ కమిట్మెంట్ చూపించాలి. సో వీటన్నిటిని కనుక బ్రేక్ చేస్తే మరి కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో కూడా తెలుసు అని స్మూత్గానే వార్నింగ్ ఇచ్చింది ఐసీసీ. కామెంట్ చేశారు, అది సరదాగా పోస్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఆ పోస్ట్ నిజం అవ్వాలని అయితే చాలా మంది సోషల్ మీడియాలో కోరుతున్నారు. పాకిస్తాన్ని పక్కకు తీసేసి ఐస్లాండ్ తీసుకురండి, ఐస్లాండ్ని ఆడించండి, అది బెటర్ అని చెప్తున్నారు. మరి ఐసీసీ ఇలా వార్నింగ్ ఇచ్చిన తర్వాత, అంటే స్మూత్గా చెప్పిన తర్వాత, పాకిస్తాన్ తీసుకోబోయే నిర్ణయం ఎలా ఉంటుంది? పాకిస్తాన్ తీసుకోబోయే నిర్ణయం, పీసీబీ చైర్మన్ మొహసిన్ నఖ్వీ కూడా ఈ విషయంలో చాలా నకజిత్తులు వేశాడు. ముందు నుంచి మనం చూసాము, ఏషియా కప్లో చూసాము. ఆసియా కప్లో ఆ టోర్నీ గెలిచిన తర్వాత ఇండియాకి ఆ ట్రోఫీ ఇవ్వకుండా దాన్ని ఎక్కడికో ఎత్తుకెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తను ఇంకా ఇండియా మీద కానివ్వండి, అదే బీసీసీఐ మీద కానివ్వండి, ఐసీసీ మీద కానివ్వండి, చాలా ఇదితో ఉన్నాడు అతను. డెఫినెట్గా వీళ్ళని ఏదో ఒకటి చేయాలి అన్న దుర్బుద్ధితోనే ఆల్రెడీ బంగ్లాదేశ్ని వెళ్ళగొట్టాడు. బంగ్లాదేశ్కి లేనిపోని చెప్పి మేము అండగా ఉంటాము అని చెప్పి ఇవన్నీ చేశాడు. ఇక్కడి వరకు ఓకే. పాకిస్తాన్ గవర్నమెంట్ ఇచ్చిన స్టేట్మెంట్లో అసలు ఎందుకు మ్యాచ్లు ఆడట్లేదు అన్న రీజన్ ఏమైనా ఉందా? లేదు. దేనికి మ్యాచ్లు ఆడట్లేదు? సరైన ఆధారాలు గనక చూపించకపోతే ఐసీసీకి, వాళ్ళు ఎందుకు ఇండియాతో మ్యాచ్ను బాయ్కాట్ చేస్తున్నారో సరైన ఆధారాలతో చూపించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాళ్ళు అనుకోవచ్చు భద్రతా కారణాలు చూపిస్తామని. ఏం భద్రతా కారణాలు చూపిస్తారు? బంగ్లాదేశ్ అంటే సరే వాళ్ళు ఇండియాకి రాము, మేము ఇండియాలో మాకు సెక్యూరిటీ లేదు, అది ఇదని ఏదో చెప్పారు. కానీ అయినప్పటికీ కూడా ఐసీసీ దాని మీద ఎంక్వైరీ జరిపింది, దాన్ని విచారించింది. సో ఎటువంటి థ్రెట్ లేదు, ఎవరికి వచ్చిన ముప్పేమీ లేదు, చాలా లోగా ఉంది, లీస్ట్గా ఉంది, అది కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరమే లేదు అని ఐసీసీ ఆల్రెడీ తేల్చి చెప్పింది. ఆ రిపోర్ట్స్ని కూడా బంగ్లాదేశ్కి చూయించింది. ఆ మీటింగ్లో, ఐసీసీ మీటింగ్లో కూడా బోర్డు సభ్యులందరి సమక్షంలో వాటన్నిటిని క్లియర్ కట్గా చెప్పింది. చెప్పిన తర్వాత కూడా బంగ్లాదేశ్ టోర్నీనే బైకాట్ చేసుకుంది, అది వాళ్ళ కర్మ, దానికి మనం ఏం చేయలేము. చేసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు పక్కకెళ్ళి ఆడుకుంటున్నారు. ఒడమ్మో అని ఏదో వాళ్ళు ఒక టోర్నమెంట్, లోకల్ లీగ్ ఒకటి పెట్టుకుంటున్నారు. అక్కడి టీంలే 3-4 కలిసి ఆడుతున్నాయి, ఏదో టీ20 లీగే. అంటే ఇంకా ఎట్లాగో వరల్డ్ కప్ ఆడట్లేదు కదా, ఆ గ్యాప్లో ఆ పనన్నా చేసుకుందామని అది చేస్తున్నారు వాళ్ళు. సో అది పక్కకెళ్ళి ఆడుకుంటున్నారు. మరి పాకిస్తాన్కు కూడా అట్లాంటి ఉద్దేశాలు ఏమన్నా ఉన్నాయా? ఎందుకు అంటే
వీళ్ళు ఏం చూపిస్తారు, భద్రతా కారణాలను ఏం చూపిస్తారు, కొలంబోలో జరుగుతుంది కదా మ్యాచ్, ఇండియాలో కాదు. ఇండియాకు వచ్చిన నష్టం ఏముంది, మీకు కొలంబోలో భద్రత లేదా, అట్లా యాక్ట్ చేసే వాళ్ళని టోర్నీ నుంచి బయటికి పోయేలా చేసింది. ఇప్పుడు వీళ్ళు కూడా బయటికి పోతే అది వీళ్ళ క్రికెట్ బోర్డుకి ఎంత తీవ్ర నష్టమో వీళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు. మరి అర్థమై కూడా కావాలని చేసుకుంటున్నారా? అసలు పాకిస్తాన్ క్రికెట్ టీంనే, నేషనల్ క్రికెట్ టీంనే నిషేధించే కాడికి తీసుకొస్తారా వీళ్ళు సిచ్యువేషన్ని? ఏ రీజన్ చూపిస్తారు? వీళ్ళు చూపించే రీజన్ ఒక్కటి కూడా లేదు. దీనివల్ల అటు శ్రీలంక టూరిజానికి కూడా లాస్ అయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ కొలంబోలో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది కాబట్టి ఆ మ్యాచ్ చూడడానికి చాలా మంది వస్తారు. ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ టూరిజానికి కూడా వాళ్ళు హెల్ప్ఫుల్ అవుతారు. సో ఇన్ని రకాల లాస్లు మిగతా వాళ్ళకి జరుగుతున్నాయి, ఇండియాకి పెద్దగా వచ్చే లాస్ ఏమీ లేదు. ఇక మిగతా దేశాలు వీళ్ళ మీద ఏమన్నా కన్సర్న్ చూపిస్తాయా అంటే చూపించే అవకాశాలు అసలు లేవు. ఎందుకంటే బంగ్లాదేశ్ విషయంలోనే ఓటింగ్ పెడితే ఐసీసీ నిర్ణయానికి సపోర్ట్ చేస్తూ 14 ఓట్స్ వస్తే ఓన్లీ బంగ్లాదేశ్ నిర్ణయానికి సపోర్ట్ చేస్తూ 2 ఓట్లే వచ్చాయి. అది పాకిస్తాన్ది, బంగ్లాదేశ్ది. సో ఏది చేసినా ఆ 2 టీంలే కలిసి చేసుకోవాలి తప్పితే ఇట్లాంటి ఐసీసీ లాంటి బిగ్ టోర్నమెంట్లో ఇట్లా గిల్లి కజ్జాలు చేయాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళకి. సో మరి గతంలో చూస్తే కూడా అసలు పాకిస్తాన్లోనే భద్రత సరిగ్గా ఉండదు. అసలు ఇదంతా ఎందుకు జరుగుతోంది, ఎక్కడి నుంచి మొదలైంది ఇది? పాకిస్తాన్ ఆలోచించాలి, ఇది ఎక్కడి నుంచి మొదలైంది. రీసెంట్గా వచ్చింది ఏమీ కాదు. ఇప్పుడు రీసెంట్గా అంటే ఆసియా కప్లో ఇండియా ఆడము అని చెప్పింది పాకిస్తాన్తో, ఆడినా కూడా వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఉంది. సో పాకిస్తాన్తో అసలు ఆడకుండా ఉండాల్సింది, అయినప్పటికీ కూడా వీళ్ళు పాకిస్తాన్తో సరే ఆడారు. ఆడి ఆ మ్యాచ్ గెలిచిన తర్వాత వాళ్ళకి షేక్ హ్యాండ్స్ ఇవ్వకుండా ఉన్నారు. ఆ తర్వాత కూడా మ్యాచ్ జరిగింది, ఆడము అని భీష్మించు కూర్చున్నారు, మేము ఇండియాతో ఆడము, చివరి నిమిషం వరకు ఇట్లానే చేసి తర్వాత లాస్ట్కి ఇండియాతోనైతే ఆడాల్సి వచ్చింది. ఫైనల్ మ్యాచ్ ఆడారు, ఫైనల్లో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఇంకా ట్రోఫీని నేనే ఇస్తా అని అతను చెప్పాడు, మోసిన్ నఖ్వీ. అతని చేతితో మేము ట్రోఫీ తీసుకోమని సూర్యకుమార్ యాదవ్ అన్నాడు, టీమిండియా కెప్టెన్. అదంతా జరిగింది, ట్రోఫీ తీసుకోలేదు. ఖాళీ చేతులతోనే కప్పు ఎగరవేసినటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉందా అంటే మొట్టమొదటిసారిగా ఆసియా కప్లోనే జరిగింది. మరి దానికి రీజన్ ఎవరు? మోసిన్ నఖ్వీ. అది కూడా ఆలోచించుకోవాలి. ఇవన్నీ కూడా ఐసీసీ పరిగణలోకి తీసుకుంటుంది. ఎలా జరుగుతోంది ఇదంతా, అసలు ఇవన్నీ ఎట్లా జరుగుతూ వస్తున్నాయి, పాకిస్తాన్ ఏమేం చేస్తోంది అన్నది అయితే గమనిస్తూ ఉంది. పాకిస్తాన్తో మరి బయలేటరల్ సిరీస్లు ఎందుకు ఆడట్లేదు ఇండియా? దానికి రీజన్ పాకిస్తాన్ దగ్గరే ఉంది కదా. 2008లో ముంబైలో అటాక్స్ చేశారు పాకిస్తాన్ టెర్రరిస్టులు. అటాక్ చేసిన తర్వాత అప్పుడు ఏమైంది, 2009లో ఇండియా పాకిస్తాన్ టూర్కి వెళ్లాల్సి ఉండే, ఇమ్మీడియట్గా దాన్ని క్యాన్సిల్ చేసుకుంది. ఏ దేశమైనా ఇదే చేస్తుంది. ఇండియానే కాదు, తమ దేశం మీద ప్రత్యర్థి దేశ ఉగ్రవాదులు వచ్చి దాడి చేసినప్పుడు ఆ దేశం ఆ టూర్కి వెళ్తుందా, వెళ్ళదు. ఇండియా కూడా అదే చేసింది, పాకిస్తాన్కి వెళ్ళలేదు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఇండియా వెళ్లాల్సిన ప్లేస్లో శ్రీలంక వెళ్ళింది 2009లో. శ్రీలంక వెళ్తే కూడా శ్రీలంక క్రికెట్ టీం మీద దాడి జరిగింది. ఎక్కడ? పాకిస్తాన్లో, లాహోర్లో జరిగింది. ఆ దాడిలో 6 నుంచి 7 క్రికెటర్స్కి కూడా గాయాలైనాయి. అందులో కెప్టెన్ మహేంద్ర జయవర్ధనే ఉన్నాడు, కుమార సంగక్కర ఉన్నాడు, సపోర్టింగ్ స్టాఫ్కి జరిగినాయి. ఒక 2 శ్రీలంకన్ క్రికెటర్స్కి అయితే సివియర్గా ఇంజురీస్ అయ్యి హాస్పిటలైజ్డ్ అయ్యారు. మరి ఇట్లాంటి సంఘటనలన్నీ జరిగాయి కదా, పాకిస్తాన్లోనే జరిగాయి. 2009లో జరిగిన తర్వాత శ్రీలంక ఇంకా తర్వాత నెక్స్ట్ టూర్ను క్యాన్సిల్ చేసుకుంది. మరి ఇది పాకిస్తాన్ చరిత్ర. భద్రత ఎవరి దగ్గర లేదు. ఆ టైంలో ఇమ్రాన్ ఖాన్ ఏమన్నాడంటే పాకిస్తాను వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి భద్రత అంటే ఆ సెక్యూరిటీని సరిగ్గా ఇవ్వలేదు, శ్రీలంక క్రికెటర్స్కి సెక్యూరిటీ ఏర్పాటు చేయలేదు, అక్కడ గవర్నమెంట్ అఫీషియల్స్కి ఏర్పాటు చేసే సెక్యూరిటీ కంటే కూడా 10 times తక్కువ సెక్యూరిటీని చేసింది అని. సరే అదంతా సరే, వాళ్ళ రాజకీయాలు వాళ్ళవి, క్రికెట్లోకి రాజకీయాలు రావద్దు అని అనుకున్నారు, కానీ ఈ రకంగా అయితే జరిగింది. మరి 2002లో కూడా 2002లో న్యూజిలాండ్ పాకిస్తాన్ టూర్కి వచ్చింది. అప్పుడు న్యూజిలాండ్ ఉన్నటువంటి ఆ హోటల్ బయట ఒక సూసైడ్ బాంబ్ అటాక్ జరిగింది పాకిస్తాన్లోనే. అప్పుడు ఏం చేసింది న్యూజిలాండ్, ఇమీడియట్గా ఆ టూర్ని క్యాన్సిల్ చేసుకుంది 2002లో. సరే, కమిట్మెంట్ ప్రకారం ఏం చేసింది వాళ్ళు, మళ్ళీ 2003లో టూర్ చేసింది. అదే ఏడాది ఆస్ట్రేలియా కూడా ఆ టూర్ని రద్దు చేసుకుంది, పాకిస్తాన్ టూర్ని. అక్కడ భద్రతా కారణాల వల్లనే కదా ఆస్ట్రేలియా కూడా పాకిస్తాన్ టూర్ని రద్దు చేసుకుంది 2002లో. సో ఇవన్నీ జరిగేది పాకిస్తాన్లో. మీకు అంతెందుకు 2011 వరల్డ్ కప్లో
ఆ, మీరంటే ఈ దాడి జరగక ముందు వరల్డ్ కప్ షెడ్యూల్ అయి ఉంది కాబట్టి పాకిస్తాన్లో కూడా మ్యాచ్లు జరగాల్సి ఉండే. కానీ మీరు 2008లో చేసినటువంటి ఆ దాడి ఒకటి, సో 2008 ముంబైలో జరిగిన దాడి, 2009 లాహోర్లో శ్రీలంక నేషనల్ క్రికెట్ టీం మీద జరిగిన దాడి, వీటిని దృష్టిలో పెట్టుకున్న తర్వాత ఏం చేశారు, అక్కడ మ్యాచ్లు వరల్డ్ కప్ మ్యాచ్ల్ని తీసేసి వాటిని షిఫ్ట్ చేశారు. పాకిస్తాన్లో మ్యాచ్లు జరగలేదు 2011లో. యాక్చువల్గా పాకిస్తాన్ కూడా హోస్ట్ చేయాలి, 14 మ్యాచ్ల్ని హోస్ట్ చేయాలి. వాటిని ఏం చేశారు, ఇండియాలో 8, శ్రీలంకలో 4, బంగ్లాదేశ్లో 2 మ్యాచ్లు. సో మరి ఇప్పుడు బంగ్లాదేశ్ తమ సపోర్ట్, పాకిస్తాన్ సపోర్ట్ ఉందని మురిసిపోతుంది కదా, అప్పుడు పాకిస్తాన్లో జరగకుండా మ్యాచ్లు బంగ్లాదేశ్ హోస్ట్ చేయాల్సి వచ్చింది 2 మ్యాచ్ల్ని, అక్కడి మ్యాచ్ల్ని కూడా. మరి అది కూడా బంగ్లాదేశ్ ఆలోచించిందా? అంతెందుకు, ఆ తర్వాత కూడా ఒకానొక సందర్భంలో బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్ టూర్ని రద్దు చేసుకుంది. పాకిస్తాన్ బంగ్లాదేశ్ వెళ్లాల్సిన పరిస్థితి ఉంటే అప్పుడు ఆ టూర్ని రద్దు చేసుకుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర అటాక్స్ జరుగుతున్నాయి భద్రతా కారణాలని. అంటే ఈ 2 దేశాలలో ఆడటమే ఇబ్బందికరంగా ఉంటుంది, ఎస్పెషల్లీ పాకిస్తాన్లో ఆడటము. మరి అట్లాంటి పాకిస్తాన్ మిగతా దేశాల్లో భద్రత లేదని ఎలా అనుకుంటుంది? ఇప్పుడు ఆస్ట్రేలియాకి ఆల్రెడీ అనుభవం అయి ఉన్నది, న్యూజిలాండ్కి అనుభవం అయి ఉన్నది, శ్రీలంకకి అనుభవం అయింది. సో ఇవన్నీ డ్రాబ్యాక్స్, ఇన్ని చికాకులు పాకిస్తాన్ దగ్గరే పెట్టుకొని వాళ్ళు ఇట్లా దొంగ అని అరిచినట్టుందంటారు కదా, ఆ రకంగా ఉంది పాకిస్తాన్ పరిస్థితి. ఇలాగే గనక వాళ్ళు చేస్తే భవిష్యత్తులో నాకు తెలిసి 1-2 రోజుల్లో దీని మీద ఐసీసీ కీలకమైనటువంటి అప్డేట్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది పాకిస్తాన్ విషయంలో. సో పాకిస్తాన్ విషయంలో అయితే ఐసీసీ చాలా సీరియస్గానే తీసుకుంటుంది ఈ విషయాన్ని. ఒకవేళ వాళ్ళు ఆడితే ఆడొచ్చు, ఎందుకంటే ఇది అన్ని దేశాలని దృష్టిలో పెట్టుకొని ఐసీసీ కొంచెం కూల్గానే వాళ్ళకి రెస్పాండ్ అయింది. ఒకవేళ పీసీబీ కూడా కన్ఫర్మ్ చేసేసి ఇంకా మేము ఆడము అని చెప్తే ఆ తర్వాత ఐసీసీ మాత్రం తీవ్రంగా రియాక్ట్ అవ్వాలని అయితే ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ని ఇంకా ఇట్లానే వదిలిస్తే ఆ క్రికెట్ బోర్డుని ఇట్లానే వాళ్ళు ప్రతి విషయంలోనూ వాళ్ళు ఇదాలే రచ్చ చేసే పాకిస్తాన్ విషయంలో ఇంకోటి కూడా అన్నారు, ఫిబ్రవరి 15న కదా మ్యాచ్ జరిగేది, అప్పటి వరకు వాళ్ళే దారిలోకి వస్తారు, వాళ్ళే మ్యాచ్ ఆడతారు అన్న నిర్ణయాలు కూడా చాలా మంది చెప్తున్నారు. పాకిస్తాన్ అట్లా ఏం లేదు, పాకిస్తాన్ బెదిరిస్తుంది తప్పితే ఆడక ఎటుపోతుందని చాలా మంది మాజీ క్రికెటర్లు కూడా చెప్తున్నారు. ఈవెన్ సునీల్ గవాస్కర్ అన్నాడు, పాకిస్తాన్ క్రికెటర్లు కూడా అంతే, వాళ్ళు రిటైర్మెంట్ ఇస్తారు, ఆ తర్వాత మా అభిమానులు ఆడమని కోరుతున్నారు, అందుకే మా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నామని చెప్తారు వాళ్ళు. అట్లానే పాకిస్తాన్ బోర్డు కూడా అట్లానే చేస్తుందేమో. ఒకవేళ అట్లా చేయకపోయినా కూడా సరైన ఆధారాలు లేకుండా, వాళ్ళు సరైన కారణాలని చూపించకుండా ఇండియాతో మ్యాచ్ను బ్యాన్ చేస్తామంటే ఐసీసీ ఊరుకోదు, కఠినమైనటువంటి శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుంది పాకిస్తాన్ అని సునీల్ గవాస్కర్ కూడా చెబుతున్నాడు. సో మొత్తానికైతే మిగతా దేశాలు కూడా సపోర్టివ్గానే ఉంటాయి ఐసీసీ నిర్ణయానికైతే. మరి ముందుగా మనం చెప్పుకున్నట్టుగానే గత వీడియోలో చెప్పుకున్నాము, పాకిస్తాన్ ఎటువంటి పరిణామాలు ఎదుర్కోబోతోందని. చాలా చాలా తీవ్రమైన నష్టాన్ని అయితే చవిచూడబోతోంది పాకిస్తాన్. మరి పాకిస్తాన్ విషయంలో ఐసీసీ ఎటువంటి నిర్ణయం తీసుకోవాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.